నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గతంలో తాము గెలిచినప్పుడు విర్రవేగలేదంటూ వ్యాఖ్య. పల్నాడు జిల్లా కంటేపూడి సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు. అక్కడికక్కడే బస్సు క్లీనర్ తమ్మిశెట్టి మణికంఠ మృతి. అనంతపురం జిల్లా భవానీనగర్లో భారీ చోరీ. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ. ప్రజలకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని సద్వినియోగించుకుని పేదలకు తాము మంచి చేశామని అన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. గతంలో తాము గెలుపొందినా ఇంతలా విర్రవేగలేదని అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం, జగన్నపేట గ్రామాల్లోని శిలాఫలకాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, మానికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఓ తపనతోటి మా నాయకుడు 2019లో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అమలు చేస్తూ వచ్చి మధ్యలో 2 సంవత్సరాల కరోనా మహమ్మారి రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిన ప్రజల ప్రాణాలని నిలబెట్టమే కాకుండా కుటుంబాలన్నీ కూడా ఎక్కడ పస్తులు ఉండకుండా నిలబెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. తాడేపల్లిగూడెంలోనే కాదు 60-62 వేలు మెజార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా 70,000, 80,000, 90,000 మెజార్టీతోటి మీరు నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. నెగ్గిన క్యాండిడేటే గతంలో నా మీద 35,000 తేడాతో ఓడిపోయాడు. అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంతిమ తీర్పుగా భావించి మేము చాలా హుందాగా ప్రజల తీర్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు సంబంధించిన సమస్యను పరిష్కరించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యా జాగృతి ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విద్యాలయాలు, వసతి గృహాలు, విద్యకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో సందర్శించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించేలా ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధిస్తామని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం పేర్కొన్నారు. విద్యకు సంబంధించిన విద్యా జాగృతి ఉద్యమం అని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక ఉద్యమంలా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన విద్యార్థులకు ఏదైతే 25% గురుకుల పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలలో సీట్లు ఉన్నాయో అవి ప్రజలు స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఫీజులు కట్టక తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాంటి పునరావృతం కాకుండా సంఘటనలు ఆ యొక్క ఫీజులు ఈ సంవత్సరమైన ప్రభుత్వాలు కట్టి పిల్లలకు 25% ఉన్న స్కూళ్ళలో ప్రతి పిల్లలకు చేర్పించి 10 వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ యొక్క విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. మరియు ఈ విద్యకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలు, టీచర్లకు సంబంధించిన పోస్టులు 43,500 చిల్లర ఉన్న పోస్టులను కేవలం 16,347 పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇవి నామమాత్రముగా ఉన్నాయి. కావున ప్రతి విద్యకు సంబంధించిన పోస్టులు తప్పకుండా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నాము. మరియు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి. చాలా పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకు అన్యాయం జరిగింది, నీట్లో అన్యాయం జరిగింది. కాబట్టి ఆ నీట్ను మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. మరియు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన జూనియర్ ఉర్దూ డిగ్రీ కాలేజీలు కూడా పట్టణాల్లో స్థాపించాలని, మరియు ఈ యొక్క ఎంపీజే ద్వారా మనము 13 పాయింట్ల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ 13 డిమాండ్లు ఈ సంవత్సరం వేరేలా
ఈ నెలపాటు మనం ఉద్యమంలో జాగృతి చేస్తూ ప్రజలను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను స్కూళ్లను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ సంవత్సరం స్కూల్కు పోని పిల్లలకు బడియుడి పిల్లలకు చేర్పించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జాగృతి చేయడం జరుగుతుంది. మనము ఈ నెలపాటు ప్రతి స్కూలు మరియు ప్రతి కళాశాల కూడా పోయి అక్కడ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని విద్యుత్ కేంద్రం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివ మరో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎమ్మిగనూరు మండలంలోని గుడికెల్కు చెందిన ఇద్దరు యువకులు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడి కాళ్లు మొండెం వేరుగా పడ్డాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపొడికి సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సారావుపేట మండలం కాకానికి చెందిన ట్రావెల్స్ బస్సు క్లీనర్ తమ్మిశెట్టి మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. బాపట్ల నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు గుంటూరు నుంచి పిడుగురాల వైపు వెళ్తున్న ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా భవానీనగర్లో 30 తులాల బంగారు నగదు చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. దొంగను అరెస్ట్ చేసి అతని నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ వివరాలను అర్బన్ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వన్ టౌన్ పిఎస్లో ఆవరణలో వెల్లడించారు. నందమూరి నగర్కు చెందిన షేక్ కాజాపీర్ అప్పులిచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో సులువుగా డబ్బు సంపాదించాలని భావించి భవానీనగర్లో వుడ్ వర్క్ చేస్తున్న చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి 2 గంటల్లోపే కాజాపీర్ను ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన మన అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ లో భవానీనగర్ లో నివాసం ఉంటారు. ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్ లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు. వీరికి ఆ భవానీనగర్ లో ఒక 7 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టున్నారు. అయితే ఈ 1 సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఈ ఏదైతే ముద్దాయి ఉన్నాడో షేక్ పీర్ అనే అతను, ఎలియాస్ షారుఖ్ ఇతని పేరు, ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్ కి అటెండ్ అయ్యాడు 1 సంవత్సరం క్రితం. తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక 2 నెలల క్రితం బెడ్రూమ్ లో వార్డ్రోబ్ లో సీక్రెట్ అల్మరా కూడా చేపించాలని ఇది ఏదైతే ఈ షారుఖ్ అనే అతన్నే మళ్ళీ పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు 2 నెలల క్రితం. అయితే వీరు ఈ వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీరి భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం 9-9:30 అప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్ చూసుకోవటానికని 9:30 ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు. అయితే ఇది అదనుగా చూసుకొని ఈ షారుఖ్ అనే అతను నిన్న మధ్యాహ్నం 11 గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్ లాక్ ఉంటుంది, దాన్నేమో స్క్రూలు ఇప్పేసి బోల్ట్ తీసేశాడు. తర్వాత ఆ పక్కన విండో స్క్రూ డ్రైవర్తో గ్లాస్ బ్రేక్ చేసి చేతి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ లాక్ కూడా తీసేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్ లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న 30 తులాల బంగారం అలాగే 50,000 క్యాష్ని దొంగతనం చేయటం జరిగింది. ఇది మనకి వాళ్ళు ఇంటికి వచ్చి 3 గంటలప్పుడు చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే వీళ్ళందరూ కూడా వెంటనే స్విఫ్ట్ గా రంగంలో దిగేసి ఎవరైతే వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది. అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో సీసీ ఫుటేజ్ గమనిస్తే ఇతను 11 గంటల సమయంలో 2 వీలర్ మీద ఇటువైపు రావటం కొంచెం మనకి క్లూ వచ్చింది. వెంటనే ఇతను అదుపులోకి తీసుకుంటే ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని ఇంట్లో నుంచి ఆ 30 తులాల బంగారం అలాగే 37,200 రూపాయలు 250 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అది 1 గంట 2 గంటల్లోనే చాకచక్యంగా మా సిబ్బంది అంతా, మా ఇన్స్పెక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది అంతా కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ముద్దాయిని పట్టుకోగలిగారు. ప్లస్ 30 తులాలు అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డీల్, చాలా పెద్ద రికవరీ. చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే పట్టుకోగలిగారు. వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అందరినీ అభినందించారు.
త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించి నోటిఫికేషన్ జారీ చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టణంలోని కూటమి గెలుపునకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో 5 హామీలపై సంతకం చేయడం హర్షణీయమని అన్నారు. త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీలో కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. విజయయాత్ర ర్యాలీలో పాల్గొన్న కూటమి సభ్యులకు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్లి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సీకి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలు పరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10% లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. బ్రిటన్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.